బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. తీర్మానాన్ని వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తీర్మానాన్ని బలపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, వాటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ఈ రోజుతో ముగియనున్నాయి. నిన్న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే తరహాలో శాసన మండలి సమావేశాలు కూడా అక్కడ కూడా ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలో కూడా చర్చ ఉంటుంది. ఉదయం ఈ నెల 9 నుంచి సమావేశాలు ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగింది. ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటివరకు జరిగాయి. అంటే 4 రోజుల పాటు జరిగిన దాంట్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. నేడు శాసనసభ పాటు మండలిలో కూడా గవర్నర్ యొక్క ప్రసంగానిపైన చర్చ ఉంటుంది. అదేవిధంగా తర్వాత ఆ యొక్క గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానాన్ని ప్రతిపాదన చేస్తే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. అంటే ఇది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. తర్వాత గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేయబోయేటువంటి 5 సంవత్సరాల్లో చేయబోయేటువంటి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో పూర్తి స్థాయిలో కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబించే విధంగా ఉంది కనుక దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ కొనసాగుతుంది. ఇక మండలిలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి తీర్మానం ప్రతిపాదిస్తే టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి బలపరుస్తారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం విధానాలకు గవర్నర్ తమిళిసై ప్రసంగంలో తీవ్రంగా విమర్శించిన విషయం మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై నెలకొంత ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షం కూడా బలంగా ఉన్న నేపథ్యం, అంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉన్న నేపథ్యంలో చర్చ ఎట్లా జరుగుతుందంటే కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం ఎలా ఉంటుంది, మొదటి ప్రసంగం ఎలా ఉంటుందనే పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆ కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతుల పైన, అదేవిధంగా కుటుంబ పరిపాలన పైన, దూర గడిల పైన కూడా అనేక విమర్శనాస్త్రాలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్షాలను కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఏ విధంగా మాట్లాడతారు అనే సర్వత్రా ఆసక్తి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగంలో ఇప్పటికే గత ప్రభుత్వాలు చేసిన దానిపైన కూడా మేము శ్వేతపత్రం విడుదల చేస్తాము, గడిలకు సంబంధించిన పాలన కాకుండా ప్రజాస్వామ్య పాలన తీసుకొచ్చామని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రజావాణి కార్యక్రమంలో గత ప్రభుత్వాలు పెట్టినటువంటి ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజావానికి వెల్లువగా వస్తున్నటువంటి అప్లికేషన్
సెషన్స్ లో ఇవే ధరణి సమస్య పైన వస్తున్న విషయాన్ని కూడా ఆ గవర్నర్ ప్రసంగంలో పొందుపరచడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా రియాక్షన్ అవుతుందని కూడా ఆ సర్వత్రా ఆసక్తి ఉన్నది. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిందని కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన అవకతవకలపై విచారణ జరిపిస్తాము అని కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన నేపథ్యంలో సో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎట్లా దానికి చెప్తా ఉంది, దానికి మిగతా అంటే బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారంటే కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తంగా చూసినట్టు 4 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ పూర్తి స్థాయిలో ఈ రోజు ఉండబోతుంది. అతను ఎందుకంటే బీఎస్సీ సమావేశం ఇంకా బీఎస్సీ అన్నది కాన్స్టిట్యూట్ కాలేదు కనుక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపదానిపైన క్లారిటీ రాలేదు. సో ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ వెంకట్, చెప్పండి, వాటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న గవర్నర్ ప్రసంగించిన తీర్మానం పైన ఇవాళ ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా ఇందులో ఎవరైతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం పైన అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దానికి సంబంధించి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దాన్ని బలపరుస్తారు. తర్వాత ఎమ్మెల్సీలో కూడా దానికి సంబంధించి జీవన్ రెడ్డి ప్రవేశపెడతారు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. ఈ 2 ఉభయ సభల్లో కూడా గవర్నర్ ప్రసంగం పైన పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పరిపాలించినటువంటి పాలన ఏదైతే ఉందో నిరంకుశ నియంతృత్వ దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజానీకం విముక్తి పొందింది అంటూ గవర్నర్ నిన్న ప్రసంగం కొనసాగించింది. గవర్నర్ ప్రసంగం పైన ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ దాని మీద ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుంది, ఏ విధంగా స్పందిస్తారు అధికార పార్టీకి సంబంధించి, దానికి ఆపోజిషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా సమాధానం చెప్తారనేది అయితే ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా 10 ఏళ్ల తెలంగాణలో ప్రతి శాఖలో అప్పుల కుప్పగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ 10 ఏళ్ల కాలంలో ప్రతి శాఖలో ప్రతి అంశంలో ప్రతి పథకంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాలలో అందులో కమిషన్ల అవినీతి జరిగిందనేది స్పష్టంగా గత కొంతకాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. తాజాగా వివిధ శాఖలకు సంబంధించిన దాంట్లో రివ్యూ జరుగుతూ ఉంది. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి 87,000 కోట్ల అప్పుల్లో ఉంది. పౌర సరఫరా శాఖకు సంబంధించిన దాదాపు 57,000 కోట్ల అప్పు నష్టాల్లో ఉంది అంటూ కూడా తాజాగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి శాఖకు సంబంధించి ఒక రివ్యూ జరుగుతుంది. ఎక్కడైతే అభివృద్ధి ఎంత జరిగింది, దాని ఖర్చు ఎంత పెట్టారు, ఈ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పులేని, ఈ తెలంగాణ 2014 రాకముందు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, దానికి సంబంధించిన పూర్తి ఒక రివ్యూ చేసి ఒక డేటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంచుకున్న తర్వాత ఎంతెంత ఖర్చు అయింది అనేది అయితే ప్రజల ముందు ఉంచేందుకైతే కాంగ్రెస్ పార్టీ అయితే ముందు నుంచి చెబుతుంది. ప్రస్తుతం కూడా అదే చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో మొత్తం మీద ఓవరాల్గా ఇవాళ జరుగుతున్నటువంటి అంశంలో గవర్నర్ ప్రసంగం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రతిపక్ష పార్టీలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో కొంత ఎందుకంటే మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ కాబట్టి ఎవరు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే కొంత ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.